ఇంతకుముందు అన్నారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నామనుకోండి, ఓకే. యూజువలీ అది గ్లూకోజ్లా బ్రేక్ డౌన్ అయ్యి మన సెల్స్ దాన్ని తీసుకుంటుంది. అంటే మీరు నడవడానికి, పడుకోవడానికి, మాట్లాడడానికి, తినడానికి ఏదైతే ఎనర్జీ వస్తుందో అది గ్లూకోజ్ నుండి వస్తుంది. సో వన్స్ మీరు తినగానే మన సెల్స్ ఆ గ్లూకోజ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఫర్ బీయింగ్ యాక్టివ్, మెటబాలిక్గా ఉండడానికి. సో ఎప్పుడైతే ఆ సెల్స్ ఆ గ్లూకోజ్ తీసుకోవడం ఆపేస్తుందో దే విల్ జస్ట్ క్లోజ్ ద డోర్స్, అసలు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు సెల్స్ని, అక్కడ ఇన్సులిన్ వర్క్ చేయట్లేదు అని అర్థం. అంటే యాక్చువల్లీ ఇన్సులిన్ విల్ గివ్ యూ ద గ్లూకోజ్ టు ద సెల్స్. ఆ ఇన్సులిన్ అనేది అసలు పని చేయట్లేదు ఇంకా ఫర్దర్, నాట్ కంప్లీట్గా, బట్ అప్పుడు ఇప్పుడు పని చేయడము, లేకపోతే సెల్స్ అసలు యాక్సెప్ట్ చేయకపోవడం గ్లూకోజ్ని, అప్పుడు స్లోగా ఇన్సులిన్ ఎక్కువ అయిపోతుంది బాడీలో, ఇంకా రిక్వైర్మెంట్ ఉందేమో అని చెప్పి. అలా 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 స్లోగా ఇన్సులిన్ ఎక్కువ అయిపోయి ద సెల్స్ విల్ బికమ్ రెసిస్టెంట్ ఓన్లీ. సో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అండ్